సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపే కలెక్షన్లతో దూసుకుపోతుంది. సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చేసింది. కానీ ప్రీమియర్ షోలో ఈ సినిమాపై బీభత్సమైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేసినా మూవీ బాగుండడం వల్ల, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చడం వల్ల థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు జనాలు. వరుసగా 2 రోజుల్లో ఈ సినిమాకు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు అయితే తగిలించారు. ఫైనల్గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము రేపుతుందని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీకి జనవరి 12న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి పోటీగా హనుమాన్ కూడా రిలీజ్ అయింది. అయితే హనుమాన్ కంటే గుంటూరు కారం పైన ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. అంతేకాకుండా వరల్డ్ వైడ్గా గుంటూరు కారంకి మొదటి రోజే 40% కలెక్షన్లు రికవరీ అయినట్టు తెలుస్తుంది. హనుమాన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా గుంటూరు కారంకి ఆ ప్రెజర్ గుంటూరు కారం పైన పడలేదు. అదేవిధంగా నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైంధవ్ మూవీ వచ్చినా కూడా ఆ ప్రభావం గుంటూరు కారం మీద పడలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు చూసుకుంటే నైజాంలో 17 కోట్లు, సీడెడ్లో 3.3 కోట్లు, ఉత్తరాంధ్రలో 4 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 4.07 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.4 కోట్లు, గుంటూరులో 4 కోట్లు, కృష్ణా జిల్లాలో 2 కోట్లు, నెల్లూరులో 1.5 కోట్లు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల షేర్లు రాబట్టింది గుంటూరు కారం మూవీ. 65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్లు, ఓవర్సీస్లో 11 కోట్లు. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద 54 కోట్ల షేర్ను రాబట్టింది గుంటూరు కారం మూవీ. 80 కోట్ల గ్రాస్ రేంజ్ని అయితే సాధించింది. ఇక రెండవ రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా బుకింగ్స్ కారణంగా సినీ వర్గాల అంచనా ప్రకారం రెండవ రోజు మన తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్ల షేర్ని అయితే సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు కారం సూపర్ హిట్ కావాలంటే 133 కోట్ల షేర్ను రాబట్టాలి. అప్పుడే సూపర్ హిట్ టాక్ అనిపిస్తుంది. లాంగ్ రన్లో గుంటూరు కారం ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.